అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఈనాటి కాంగ్రెస్ నాయకులు కానీ లేక ధరణిని రోజు తప్పుబట్టి ధరణిలో ఏదో లోపాలు ఉన్నాయి కాబట్టి అవి కాలేదని చెప్పేసి ఇంకా అబద్ధాలు పలుకుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక మంది డబ్బులు అంటే ఇంతకుముందు రెవెన్యూ అధికారులు దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి నమ్మబలికి డబ్బులు తీసుకున్న దగ్గర ఇవాళ ఈ ప్రభుత్వం విచ్చలవిడితనాని కోసం ఈ ప్రభుత్వంలో అసలు ఎవరికీ పట్టు లేదు కాబట్టి రెవెన్యూ అధికారులు ఇవాళ విచ్చలవిడిగా ఇవాళ గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. నిన్న బచ్చన్నపేటలోనే ఒక రైతు చనిపోవడం జరిగింది. ఆ రైతు దగ్గరికి పోయి ఇవాళ దాని ధరణిని మారుస్తామని చెప్తున్న కోదండరెడ్డి గారు కూడా గత ప్రభుత్వం ఏదో చేయలేదు కాబట్టి అని చెప్తున్నారు. ఒకవేళ మీకు చేతనైతే మీకు చేయగలిగే దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే 4 నెలల నుంచి వెళ్ళి ఇప్పటిదాకా లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆ లోపాలు కనిపెట్టినామని చెప్తున్నారు కదా, ఆ లోపాలు ఎందుకు సరిదిద్దలే? రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి మొదలుపెట్టింది కదా, ఎందుకు ఇటువంటి పేద రైతుల వసూలు తీసుకుంటున్నారు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు దరిదాపుగా 95% రైతులకు పట్టాలు ఇచ్చిండ్రు. 1,55,00,000 ఎకరాలకు ఇలా ధరణిలో వారి యొక్క అకౌంట్స్ అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. తద్వారా రైతు బంధువు ఇచ్చాం, రైతు బీమా ఇచ్చినాం, ఇతర ఏ అవసరాలకైనా చెప్పి కూడా అద్భుతంగా పాలన సాగించాం. ఇవాళ మీరు పదే అబద్ధాలు చెప్తూ ఇలా రెవెన్యూ అధికారుల ద్వారా ప్రజలను రైతులను మరింత దోపిడీ చేస్తున్నారు. ఎవరైతే చట్టబద్ధంగా వాళ్ళకు పట్టా కావాలనో దయచేసి వెంటనే పట్టా చేయాలి. వాళ్ళందరి దగ్గర లంచాలు బంద్ చేయాలి. ఇవాళ మీ యొక్క మాయ మాటలు మీ యొక్క చేతగాని తనాన్ని బంద్ చేసి అద్భుతంగా నడిచిన ఇలా ధరణిని అదే విధంగా కొనసాగించి పేద రైతులను కాపాడాలని వాళ్ళ ఉసురు తీసుకోవద్దని చెప్పేసి ఇలా కల్లబొల్లి మాటలు చెప్పొద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.